ముంబైకి రానంటాడు, ఆడి పోయాడు, ఆడి పోయి వేసేసుకుంటా అన్నాడు. ఆ అమ్మాయి బయట ఎలిగేషన్స్ అలా లేపింది కదా, బిగ్ బాస్ లో తను ఎలా ప్రవర్తిస్తుంది, తను ఎలా ఉంటది అనేది వేచి చూద్దాం. సో ప్రతిసారి బిగ్ బాస్ లో ఒక ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు లేకపోతే అందంగా ఉన్న అమ్మాయిలు ఎక్కువ మంది వస్తారు కదా, ఈసారి బిగ్ బాస్ హౌస్ లో ఎవరు అందంగా కనిపించారు? నాకు రీతు మంచిగా అనిపించింది, ఎందుకంటే బయట కూడా మంచి సెక్సీగా ఉంటుంది కాబట్టి ఈడ కూడా బాగానే ఉంటుంది. రీతు చౌదరి గారు పర్ఫార్మెన్స్ ఎలా అనిపిస్తుంది? పర్ఫార్మెన్స్ బయట బాగానే ఉంటుంది, లోపలే బాగానే ఉంటుంది. ఇంకా ఫస్ట్ డే కదా నడుస్తుంది కదా, ఇంకా చూద్దాం ముందు ముందుకి ఎలా అందాలు సొమ్ములు చూస్తాం ఏం సంగతి మరి. సో మరి కామనర్స్ ఆరుగురు వెళ్ళారు కదా, సో వాళ్ళు డిజర్వ్ లోపలికి పోవడానికి? ఓ షూర్ బై, ఎందుకంటే వాళ్ళ ఆర్టిస్టులు కాదు నాకైతే తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఫేమ్ కోసం ట్రై చేస్తే ఆర్టిస్టులు ఉంటారు అన్నమాట. వాళ్ళ ఆర్టిస్టులు అయితే ఒకవేళ ఏమైతుందంటే మనకి వాళ్ళని చూసి డైరెక్టర్ గానీ ప్రొడ్యూసర్ ఎవరైనా చూసి మనకి ఆపర్చునిటీ, అంటే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక ఆపర్చునిటీ అయితే వస్తుంది నేను అనుకుంటాను. మరి ఆర్టిస్టులు అయితే 2 houses పెట్టినారు కదా, మరి అది అవసరం అంటారా? కొత్తగా ట్రై చేద్దాం అనుకోవచ్చు. ప్రతిసారి ఒకటే అంటే బాగోదుగా, రెండు పెడితే బాగుంటుంది అని చెప్పి ట్రై చేసిండొచ్చు, మరి చెప్పలేము మనం. అంతే. ఇప్పటి వరకు ప్రోమోలు కూడా వచ్చాయి కదా, ఎవరు బాగా ఆడతారు అనిపిస్తుంది? నాకైతే ఎవ్రీథింగ్ అని ఇమానుయల్ గారే అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఆయన ఎంటర్టైన్మెంట్ పరంగా మొత్తం నాకెందుకు ఆయన ఇష్టం అంతే. మిగతా వాళ్ళు ఏమో తెలియదు కానీ రీతుని వేరే విధంగా సపోర్ట్ చేస్తాను, ఇమానుయల్ గారు అయితే ఇంకో విధంగా సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే అదే మాస్క్ మ్యాన్ కొంచెం రూడ్ గా బిహేవ్ చేస్తున్నారని మాట్లాడుకుంటున్నారు బయట. మాస్క్ మ్యాన్ మాస్క్ ఇది కొడతారు, లేదంటే అయితే మాస్క్ మ్యాన్ మాస్క్ ఇది కొడతారు. ఎందుకంటే ఎవ్వరికి రాని ఒక ఆపర్చునిటీ వచ్చిందంటే మనం దాన్ని ఏం చేయాలి, యూటిలైజ్ చేసుకోలేం అన్నమాట. దాన్ని తీసుకొని కొద్ది ముందుకు ఎలా వెళ్ళాలి, ఎలా కొనసాగాలి గేమ్ అనేది ఉండాలి. అది లేకుండా ఆపర్చునిటీ వచ్చిన తర్వాత మనం ఎగిరితే కాదనమాట. ఆ జనాలు కూడా చూస్తూ ఉంటారు కదా, ఎక్కువసేపు